easy go. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ పరిచయం. ఇవాళ వీడియోలో మనం పైథాన్లో లిస్ట్ గురించి నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అన్ఆర్డర్డ్ నాన్ హోమోజీనియస్ డాటా టైప్ ఎలిమెంట్. అంటే ఒక లిస్ట్ లో మనం ఏ డాటా టైప్ ఎలిమెంట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం ఒక్కటే లిస్ట్ లో స్ట్రింగ్ డాటా టైప్ ఎలిమెంట్స్ ని, ఇంటీజర్ డాటా టైప్ ఎలిమెంట్స్ ని, ఇంకా ఫ్లోట్ వాల్యూస్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకి సపరేట్ గా ఒక లిస్ట్ లో స్ట్రింగ్ మాత్రమే ఉండాలి, ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి అని అలా స్పెసిఫిక్ గా రూల్ ఏమీ లేదు. సో దాన్ని అన్ఆర్డర్డ్ నాన్ హోమోజీనియస్ డాటా టైప్ ఎలిమెంట్స్ అంటాం. జనరల్ గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో లేదా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం అరేస్ అని వినుంటాం. అరేస్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. కానీ అరేస్ లో ఓన్లీ సింగిల్ డాటా టైప్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవడానికి వస్తుంది. సో అలానే లిస్ట్ మనకి పైథాన్ లో. బట్ పైథాన్ లో మనం అన్ని డేటా టైప్ ఎలిమెంట్స్ ఒకటేసారి స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ తోని నేర్చుకుందాం. లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టోర్ చేయాలి. మనం ఫస్ట్ మనం స్ట్రింగ్ డేటా టైప్ ని తీసుకుందాం. ఇప్పుడు ఇంటీజర్, ఇప్పుడు ఒక ఫ్లోట్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ దీని టైప్ ప్రింట్ చేద్దాం. మనకు అర్థమవుతుంది అసలు అది లిస్టా లేదా వేరే ఏదైనా డేటా టైపా అని మనకి అర్థమవుతుంది. మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా టైప్ ఎలా ప్రింట్ చేయాలో. సో టైప్ ప్రింట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు టైప్ ఏమని ప్రింట్ అయింది? లిస్ట్. సో అది లిస్ట్ డేటా టైప్ అని అర్థం. ఇప్పుడు మనకు ఒక క్లాస్ లో 50 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్ మార్క్స్ ఒకటేసారి స్టోర్ చేయాలంటే ఎలా చేస్తాం? జనరల్ గా ఇలా చేస్తాం. బట్ మనకి లిస్ట్ అనేది దాన్ని సింపుల్ గా చేసిస్తుంది. మనం ఇలా కూడా చేయొచ్చు. బట్ ఒక 2-3 మెంబర్స్ ఉంటే మనం ఇది వాడొచ్చు. ఒకవేళ 50 మెంబర్స్ లేదా 100 మెంబర్స్ ఉంటే ప్రతిసారి కొత్త వేరియబుల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. కొత్త వేరియబుల్ క్రియేట్ చేసిన ప్రతిసారి ప్రోగ్రామ్ అనేది చాలా పెద్దగా అవుతుంది. సో మనం అలా కాకుండా లిస్ట్ వాడి ఎలా చేస్తామో చూద్దాం. ఇదే ప్రోగ్రామ్ ఇలా రాస్తే ఫినిష్. అవే మార్క్స్ అనేది ఇందులో స్టోర్ అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. చూడండి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? లిస్ట్ అనేది అవుట్పుట్ లో ప్రింట్ అయ్యింది. ఇప్పుడు మనం ఒక లిస్ట్ ని ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. మనం స్ట్రింగ్స్ లో ఉన్న మెథడ్స్ ఎలా అయితే యూస్ చేసుకున్నామో లిస్ట్ లో కూడా ఆ మెథడ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. స్ట్రింగ్స్ లో ఎలా అయితే ఇండెక్సింగ్ చేస్తామో అంటే 0 నుండి స్టార్ట్ అవుతుందో లిస్ట్ లో కూడా ఇండెక్సింగ్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. బట్ స్ట్రింగ్ లో మనకు సింగిల్ క్యారెక్టర్ కి ఒక ఇండెక్స్ నెంబర్ అనేది ఇస్తాం. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదా ఒక సెపరేట్ వర్డ్ కి మనం ఇండెక్సింగ్ అనేది ఇస్తాం. సపోజ్ ఇక్కడ 12 ఉంది అనుకోండి. జనరల్ గా స్ట్రింగ్స్ లో అయితే 1 కి ఒక ఇండెక్స్, 2 కి ఒక ఇండెక్స్ ఇస్తాం. బట్ లిస్ట్ లో 12 కి కలిపి ఒకటే ఇండెక్స్. మనం దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. మనం ఏం అడుగుతున్నాం అంటే కంపైలర్ ని మార్క్స్ అనే లిస్ట్ లో 0 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేయమని అడుగుతున్నాం. మనకి ఏమొచ్చింది? అవుట్పుట్ 12. 12 ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం ఇచ్చిన లిస్ట్ లో 0 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ 12. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ బౌండరీ నెంబర్ ఇద్దాం. మనకేం ప్రింట్ అవుతుందో చూద్దాం. చూడండి ఏమిచ్చింది? లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. అంటే ఇక్కడ మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాం? 0, 1, 2. మనం జనరల్ గా 3 ఎలిమెంట్స్ ఇచ్చినా దాని ఇండెక్సింగ్ ప్రకారం అవి 2 ఎలిమెంట్స్ అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ కి అది 0 ఇండెక్స్ ఇస్తుంది. సో మనం 3 అని ప్రింట్ చేసాం కాబట్టి అది లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఇచ్చింది. మనం నెగిటివ్ లో కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. చూడండి -1 అని కొడితే ఏమొచ్చింది? 14. నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది రివర్స్ లో ఉంటుంది. ఇది -1, ఇది -2, ఇది -3. సో నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది ఇలా రివర్స్ లో జరుగుతుంది. ఇప్పుడు మనకు స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడానికి లెంత్ అనే మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ మనకు ఏం అవుట్పుట్ ఇస్తుందంటే స్ట్రింగ్ లెంత్ ఎంత ఉందో కౌంట్ చేసి మనకు నెంబర్ ని అవుట్పుట్ గా ఇస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు లిస్ట్ లో. చూద్దాం మనకు లెంత్ మెథడ్ ఏం అవుట్పుట్ ఇస్తుందో. చూడండి మనకు అవుట్పుట్ కూడా 3 అని ప్రింట్ అయింది. ఇప్పుడు మనం స్లైసింగ్ గురించి నేర్చుకుందాం. మనం స్ట్రింగ్స్ లో స్లైసింగ్ ఎలా అయితే వాడామో లిస్ట్ లో కూడా స్లైసింగ్ అలానే వాడొచ్చు. మనం నెగిటివ్ ఇండెక్స్ తోని వాడొచ్చు, పాజిటివ్ ఇండెక్స్ తోని కూడా వాడొచ్చు. చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. లిస్ట్ లో కూడా అప్పర్ బౌండరీ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఎండింగ్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. 1 to 4 అని ఇచ్చాం. ఇక్కడ జస్ట్ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. 1 to 4 అంటే అది ఎండింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద బౌండరీ ఇచ్చినా కూడా మనకు రన్ అవుతుంది. ఎర్రర్ అనేది చూపివ్వదు. మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఏమి ఇవ్వకుండా చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ ఏమి ఇవ్వట్లేదు అంటే అర్థం ఫస్ట్ నుంచి తీసుకోమని అర్థం. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఏమొచ్చింది? స్టార్టింగ్ నుంచి లిస్ట్ అనేది యాక్సెస్ అయింది.
ఇప్పుడు మనం ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వకుండా చూద్దాం. చూడండి. ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వకుండా చూస్తే అది 1 ఇండెక్స్ నుండి లాస్ట్ వరకి ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్ వరకి ఇస్తుంది. మనం స్ట్రింగ్స్‌ని ఎలా నెగెటివ్‌లో యాక్సెస్ చేసామో, ఎలా అయితే స్లైసింగ్ చేసామో లిస్ట్‌లో కూడా మనం నెగెటివ్ స్లైసింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూడండి. మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 1278. 14 ఎందుకు రాలేదు? 14 ఎందుకు రాలేదంటే -1 అనేది అప్పర్ బౌండ్ కాబట్టి ఇది -1 ఇండెక్స్. -1 ఇండెక్స్ 14 కాబట్టి అప్పర్ బౌండ్ ఎక్స్‌క్లూడ్ అవుతుంది కాబట్టి 14 అనేది రాలేదు. ఇప్పుడు మనం కొన్ని లిస్ట్ మెథడ్స్ నేర్చుకుందాం. సో, ఇవి మన బేసిక్ లిస్ట్ మెథడ్స్. ఫస్ట్ లిస్ట్ మెథడ్ ఏంటంటే అపెండ్. ఈ అపెండ్ అనే మెథడ్‌ని ఎలా వాడతారంటే, మనం ఒక లిస్ట్ ఇచ్చాం. ఆ లిస్ట్‌లో ఒక ఎలిమెంట్ అనేది మిస్ అయింది. లేదా మనం ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మనం అపెండ్ వాడితే ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఎక్కడ? లిస్ట్ ఎండ్‌లో యాడ్ అవుతుంది. సెకండ్ మెథడ్ సార్ట్. ఈ సార్ట్ అనే మెథడ్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఒక లిస్ట్ ఆల్రెడీ ఉంటే ఆ లిస్ట్‌ని మనం సార్ట్ మెథడ్ వాడి సార్ట్ చేయొచ్చు. మనం ఒక అనార్డర్డ్ సెట్ ఆఫ్ లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తుంది. అది స్ట్రింగ్ టైప్ అయినా, ఇంటిజర్ టైప్ అయినా, ఫ్లోట్ టైప్ అయినా. స్ట్రింగ్ టైప్ అయితే బేస్డ్ ఆన్ ద ఆస్కీ వాల్యూ సార్ట్ చేస్తుంది. ఇంటిజర్ టైప్ అయితే వాల్యూ బేస్డ్‌గా సార్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ లిస్ట్ డాట్ సార్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. అంటే పైన మనం అసెండింగ్ ఆర్డర్ గురించి నేర్చుకున్నాం కదా! ఇది డిసెండింగ్ ఆర్డర్. జస్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తే మనకు అసెండింగ్ ఆర్డర్‌లో రాకుండా డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తుంది అవుట్‌పుట్ అని. నెక్స్ట్ మెథడ్ లిస్ట్ డాట్ రివర్స్. లిస్ట్ డాట్ రివర్స్ అంటే మనం ఏదైనా లిస్ట్ ఇస్తే లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న లిస్ట్‌కి రివర్స్ మెథడ్ వాడితే ఆ లిస్ట్ అనేది ఎలా ఉందో అలా రివర్స్ అయ్యి వస్తుంది. అది ఎలాంటి సార్టింగ్ మెథడ్ వాడదు. అంటే వాల్యూ బేస్డ్‌గా ఏమి ఇవ్వదు. నువ్వు ఏ లిస్ట్ ఇచ్చినా అది లాస్ట్ ఇండెక్స్‌లో ఉన్నది ఫస్ట్‌కి, ఫస్ట్ ఇండెక్స్‌లో ఉన్నది లాస్ట్‌కి ఇలా లిస్ట్ అనేది రివర్స్‌గా మారుతుంది. ఫిఫ్త్ మెథడ్ ఇన్సర్ట్. మనం పైన అపెండ్ చేసినప్పుడు లేదా అపెండ్ మెథడ్ వాడినప్పుడు లిస్ట్ ఎండింగ్‌లో ఎలా అయితే నంబర్ యాడ్ అవుతుందో లేదా లిస్ట్ ఎండింగ్‌లో ఎలా అయితే ఎలిమెంట్ యాడ్ అవుతుందో ఈ ఇన్సర్ట్ వాడినప్పుడు ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర మనం ఎలిమెంట్‌ని యాడ్ చేయొచ్చు. సింపుల్‌గా ఎగ్జాంపుల్‌తో నేర్చుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు లిస్ట్ డాట్ రిమూవ్ మన సిక్స్త్ మెథడ్. మనం ఒక లిస్ట్‌లో ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటే లిస్ట్ డాట్ రిమూవ్ అని రాసి అందులో మనం ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్‌ని ఇస్తే అది ఆ లిస్ట్‌లో రిమూవ్ చేస్తుంది. ఒకవేళ ఆ ఎలిమెంట్ లిస్ట్‌లో చాలా టైమ్స్ రిపీట్ అయ్యుంటే దాంట్లో ఫస్ట్ అక్కరెన్స్‌ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ మెథడ్ పాప్ గురించి నేర్చుకుందాం. మనం రిమూవ్‌లో ఎలా అయితే ఏదైనా ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలంటే స్పెసిఫిక్‌గా ఎలిమెంట్‌ని ఇస్తామో, అలాగే పాప్‌లో ఇండెక్స్‌ని ఇవ్వాలి. ఆ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తుంది. మనం వీటన్నిటిని ఎగ్జాంపుల్స్‌తోని క్లియర్‌గా నేర్చుకుందాం. మనం ఒక లిస్ట్ తీసుకుందాం. ఇది మన లిస్ట్. ఇప్పుడు మనం లిస్ట్‌లో 5 అనే ఎలిమెంట్‌ని అపెండ్ చేద్దాం. మనం ఇప్పుడు ఈ లిస్ట్‌ని ప్రింట్ చేద్దాం. చూడండి. నంబర్ 5 అనేది లిస్ట్‌లో లాస్ట్‌కి అపెండ్ అయింది. అపెండ్ అంటే మనం ఇచ్చిన ఎలిమెంట్ లిస్ట్ లాస్ట్‌లో యాడ్ అవుతుంది. మనం ఇప్పుడు సార్ట్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా లిస్ట్‌కి సార్ట్ మెథడ్ వాడితే మనకి ఆ లిస్ట్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో ఇస్తుంది. ఫస్ట్ మనం ఒక లిస్ట్ తీసుకుందాం. ఇది మన లిస్ట్. ఇప్పుడు మనం ఈ లిస్ట్‌ని సార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి. ఇది మన అవుట్‌పుట్. మనం ఇచ్చిన లిస్ట్‌ని సార్టెడ్ ఆర్డర్‌లో ఇస్తుంది. మనం ఇప్పుడు ఇదే లిస్ట్‌ని డిసెండింగ్ ఆర్డర్‌లో ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ మనం రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని పెడితే డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తుంది. అసలు అది వస్తుందా రాదా చూద్దాం. రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని పెడితే మనకు డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తుందా లేదా చూద్దాం. ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూద్దాం. చూడండి. మనకు అవుట్‌పుట్ అనేది డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అయింది. మనం ఇలా కాకుండా 2 మెథడ్స్ వాడి కూడా చేయొచ్చు. అది లాస్ట్‌లో చూపిస్తా. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ రివర్స్ గురించి నేర్చుకుందాం. ఈ రివర్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఏదైనా లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్‌ని ఎలా ఉందో అలా రివర్స్ చేసి ఇస్తుంది. మనకి ఎలాంటి సార్టింగ్ అనేది అప్లై అవ్వదు. ఏ లిస్ట్ అయితే ఇస్తామో అదే లిస్ట్‌ని
సేమ్ టు సేమ్ రివర్స్ చేసి ఇస్తుంది. మనం ఎగ్జాంపుల్‌తోని చూద్దాం. ఫస్ట్ మనం ఒక లిస్ట్‌ని తీసుకుందాం. ఇది మన లిస్ట్ అనుకోండి. ఇప్పుడు మనం ఈ లిస్ట్‌ని రివర్స్ చేద్దాం. మనకు ఏం అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. చూడండి. మన అవుట్‌పుట్ రివర్స్ చేసి ఇచ్చింది. సో, ఇలా రివర్స్ అనే మెథడ్‌ని వాడతాం మనం. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ ఇన్సర్ట్‌కి వెళ్దాం. అపెండ్ మెథడ్‌లో ఎలా అయితే మనం ఇచ్చిన ఎలిమెంట్ లిస్ట్ ఎండ్‌లో యాడ్ అవుతుందో, ఈ ఇన్సర్ట్ మెథడ్‌లో ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర ఎలిమెంట్‌ని యాడ్ చేయడానికి వీలవుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్‌తోని చూద్దాం. ఇది మన లిస్ట్. మనం ఇప్పుడు 2 అనే నంబర్‌ని 1కి, 3కి మధ్యలో యాడ్ చేయాలి. 1కి, 3కి మధ్యలో ఇండెక్స్ ఏమవుతుంది? 1 ఇండెక్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ లిస్ట్‌లో యాడ్ చేసి చూద్దాం. చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! 1 అనే ఇండెక్స్‌లో 2 అనే ఆబ్జెక్ట్‌ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. చూద్దాం మనం అవుట్‌పుట్ ఏమొస్తుందో. చూడండి. మనము లిస్ట్ 1, 3, 4 ఇస్తే మనకు అవుట్‌పుట్ లిస్ట్ ఏమొచ్చింది? 1, 2, 3, 4. 2 అనే నంబర్ 1 ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ రిమూవ్‌కి వెళ్దాం. ఈ రిమూవ్ మెథడ్ మనం ఎలిమెంట్‌ని ఇస్తే ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తుంది. ఒకవేళ అది రిపీటెడ్ ఎలిమెంట్ అయితే దాని ఫస్ట్ అక్కరెన్స్‌ని తీసేస్తుంది. లేదా నాన్ రిపీటెడ్ అయితే డైరెక్ట్‌గా నంబర్‌ని రిమూవ్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్‌తోని చూద్దాం. ఇది మన లిస్ట్. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మనం 3 అనే ఎలిమెంట్‌ని రిమూవ్ చేసి చూద్దాం. చూద్దాం మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో. చూడండి 3 అనేది రిపీటెడ్ ఎలిమెంట్. సో, దాని ఫస్ట్ అక్కరెన్స్‌ని రిమూవ్ చేసింది. ఇక్కడ 1కి, 5కి మధ్యలో ఒక 3 ఉంది. బట్ ఇక్కడ ఆ 3 అనే ఎలిమెంట్ లేదు. ఇప్పుడు మనం 4ని రిమూవ్ చేసి చూద్దాం. చూడండి 4 అనే నంబర్ సింగిల్ టైమ్ రిపీట్ అయింది కాబట్టి ఆ నంబర్‌ని రిమూవ్ చేసింది డైరెక్ట్‌గా. సో, ఇది రిమూవ్ మెథడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ పాప్‌కి వెళ్దాం. ఈ పాప్ అనే మెథడ్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం రిమూవ్‌లో ఎలాగైతే ఎలిమెంట్‌ని ఇచ్చామో, ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయమని, ఇందులో ఇండెక్స్ నంబర్ ఇస్తాం. ఆ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తుంది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌తోని చూద్దాం. ఇప్పుడు మనం ఈ 3 అనే నంబర్‌ని రిమూవ్ చేద్దాం. ఆ నంబర్ ఇండెక్స్ ఎంత? ఇది 0, ఇది 1, ఇది 2. సో, ఇప్పుడు మనం ఆ ఇండెక్స్ నంబర్ 2లో ఉన్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేద్దాం. ఇది మన ప్రోగ్రామ్. చూద్దాం మనం అవుట్‌పుట్ ఏమొస్తుందో. చూడండి. అవుట్‌పుట్‌లో 3 అనే నంబర్ లేదు. ఎందుకంటే ఆ 3 అనే నంబర్ 2 ఇండెక్స్‌లో ఉంది కాబట్టి 3 అనే నంబర్ లేదు. ఇప్పుడు మనం 4 ఇచ్చి చూద్దాం ఇక్కడ ఇండెక్స్ నంబర్. చూడండి ఇండెక్స్ నంబర్ 4లో 6 అనే నంబర్ ఉంది. ఆ నంబర్ అనేది రిమూవ్ అయింది. సో, ఇవి లిస్ట్ మెథడ్స్. నేను లాస్ట్‌లో చెప్తా అన్నాను కదా! అలా కాకుండా 2 మెథడ్స్ వాడి ఎలా చేస్తారో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక లిస్ట్ ఇద్దాం. సో, ఇది మన లిస్ట్. మనం సార్టింగ్‌లో రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని కాకుండా 2 మెథడ్స్ వాడొచ్చు. ఒకటి ఫస్ట్ సార్ట్ చేయాలి. తర్వాత ఆ సార్ట్ చేసిన లిస్ట్‌ని రివర్స్ చేయాలి. చూడండి. మనం ఈ 2 మెథడ్స్ వాడాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తుందో. చూడండి. మనకు అవుట్‌పుట్ అనేది డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అయింది. ఒకవేళ ఫస్ట్ రివర్స్ ఇచ్చి తర్వాత సార్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి మీరే. చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తుందో. చూడండి. మనకు అసెండింగ్ ఆర్డర్ అనేది అవుట్‌పుట్ వచ్చింది. ఎందుకు అసెండింగ్ ఆర్డర్ వచ్చింది? ఎందుకంటే ఫస్ట్ ఈ లిస్ట్‌ని రివర్స్ చేస్తుంది ఈ మెథడ్. ఈ మెథడ్ ఈ లిస్ట్‌ని రివర్స్ చేశాక ఎలిమెంట్స్ అన్నీ అటు ఇటు అయితాయి. కానీ మనం ఎప్పుడైతే సార్ట్ చేసామో ఎలిమెంట్స్ ఎక్కడున్నా, ఎలా ఉన్నా మనకు అవుట్‌పుట్ అనేది సార్టెడ్ ఆర్డర్‌లోనే వస్తుంది.
మనం అక్కడ జస్ట్ సార్ట్ ఇచ్చాం కాబట్టి అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. సో, ఇది లిస్ట్‌కి సంబంధించిన మెథడ్స్. మనం నెక్స్ట్ వీడియోలో మెంబర్‌షిప్ ఆపరేటర్ గురించి, ఇంకా లిస్ట్ పైన కొన్ని ఎగ్జాంపుల్స్‌తోని క్లియర్‌గా నేర్చుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.